నమస్తే, వెల్కమ్ టు రాకీ మీడియా. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనకి అవి సంయుక్తంగా పిలిపించినాయి. ఈ క్రమంలో మనతో మాట్లాడటానికి పల్నాడు జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి గోపాలరావు గారు ఉన్నారు. నమస్తే గోపాలరావు గారు. నమస్తే. సంయుక్త కిసాన్ మోర్చా ఈ కార్మిక సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శనకి పిలిపించినాయి అని నియోజకవర్గాల్లో లేకపోతే జిల్లా కేంద్రాల్లో. అసలు కారణం ఏంటి? ముందుగా రాకీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఆగస్టు 10వ తేదీ నాడు క్విట్ ఇండియా స్ఫూర్తితోటి, ఎందుకనంటే మనందరికీ తెలుసు 1942లో ఆగస్టు 9వ తేదీ నాడు క్విట్ ఇండియా పిలుపు ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంగా మనకు సంబంధించి ఏందనంటే ఆనాడు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర. అదే క్రమంలో తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగానికి అప్పజెప్పేటటువంటి క్రమంలో క్విట్ కార్పొరేట్ అనేటటువంటి పేరుతోటి ఈ దేశంలో దాదాపుగా 540 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, రైతును రక్షించాలనేటటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. దానికి అంకురార్పణ మనం చూసాము. ఢిల్లీలో 13 నెలల రైతాంగ పోరాటం జరిగింది. ఆ సందర్భంగా రైతాంగానికి సంబంధించి అనేక రకాలైనటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చి వాటి నుంచి వెనక్కి వచ్చినటువంటి తరుణంలో మళ్ళా వాటిని మీరు అమలు చేయండి అనేటటువంటి దాని మీద సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీలో సమావేశమయ్యి మరలా రైతుకు సంబంధించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో స్వామినాథన్ సిఫార్సులు. స్వామినాథన్ సిఫార్సు అంటే ఏంటి? మన వాళ్ళు చాలామంది అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రైతుకు సంబంధించి తను పెట్టేటటువంటి పెట్టుబడి, అదేవిధంగా తను చేసిన కుటుంబ చాకిరీ, ఈ మొత్తం ఏదైతే పెట్టాడో దానికి మనం 50 రూపాయలు అదనంగా కల్పిస్తేనే రైతుకు గిట్టుబాటు అయితే రైతు మనుగడ సాగించగలుగుతాడు. వ్యవసాయం మనం పండగ అంటున్నాము. నిజమైన పండగ చెయ్యాలి అని అంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసిన రోజే రైతు వ్యవసాయం నిలబడిద్ది అనేటటువంటి దాని మీద రేపు ఆగస్టు 10వ తేదీ నాడు, ఆగస్టు 10కి ఎందుకు మార్చాల్సి వచ్చిందని అంటే ఆగస్టు 9 ఆదివారం రావడంతో ఆగస్టు 10కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆగస్టు 10 జరిపే దానికోసం ప్లాన్ చేశాము. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు కూడా తోడయ్యాయి. తోడు కావడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే కార్మిక వర్గం పోట్లాడి కార్మిక సంఘం పెట్టుకునేటటువంటి హక్కును సంపాదించింది. అదేవిధంగా ఆ క్రమంలోనే అనేక హక్కులు సాధించినటువంటి క్రమంలో ఈరోజు మోడీ ప్రభుత్వము దాదాపుగా 29 కార్మిక చట్టాలని చట్టం అంటేనే అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఆ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసేసుకొని కోడ్ అనేటటువంటిది, అంటే దానికి చట్టబద్ధత ఉండదు, ఆ కోడ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టిన 4 కోళ్లతోటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు మొత్తాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవనాడి అయినటువంటి సంఘం పెట్టుకునే హక్కును కూడా ఈరోజు ప్రభుత్వం పక్కకు తీసేస్తున్నటువంటి తరుణంలో ఈ రైతాంగానికి కార్మిక వర్గం తోడయ్యి రేపు ఆగస్టు 10వ తేదీ నాడు దేశవ్యాప్తంగా దాదాపు 1000 కేంద్రాల్లో, అంటే నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలు, ఇంకా చిన్న పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాలు, మొత్తంగా 1000 కేంద్రాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం రైతాంగం ఐక్యంగా క్విట్ ఇండియా స్ఫూర్తితోటి, క్విట్ ఇండియా డే స్ఫూర్తితోటి మనం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. గోపాలరావు గారు, సంయుక్త కిసాన్ మోర్చా అంటే ఎన్ని రైతు సంఘాలు ఉన్నాయి? కార్మిక సంఘాలు కలిసి అన్నారు. ఎన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ పిలిపించింది? 10 జాతీయ కార్మిక సంఘాలు. 10 జాతీయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాతో కలిపి. ఎందుకంటే మిత్రులారా, ఇంతకు ముందు పోరాటాలకి ఇప్పుడు పోరాటాలకి మనము ఒక తేడాని గమనించాలి. ఇంతకు ముందు ప్రభుత్వము అనేటటువంటిది ప్రభుత్వం మీద పోరాటం, కానీ ఈరోజు ప్రభుత్వం వెనుకున్నటువంటి కార్పొరేట్లు వీళ్ళకు అండగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులతోటి పోరాటం చేయాల్సినటువంటి తరుణంలో ఎవరికి వాళ్ళు విడివిడి పోరాటాలు చేస్తే మనం విజయం సాధించలేము. 10 కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తాయి. అవును. ఓకే, సంయుక్త కిసాన్ మోర్చాలో ఎన్ని రైతు సంఘాలు కలిసి పనిచేస్తాయి? 540 రైతు సంఘాలు. 540 రైతు సంఘాలు, 10 కార్మిక సంఘాలు కలిసి ఇప్పుడు ఈ పిలిపించినాయి, వ్యవసాయ కార్మిక సంఘంతో సహా. ఓకే, అందుకని మనం అనేది ఏంటంటే ఈ వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా కార్మిక వర్గము, అదేవిధంగా రైతాంగము మొత్తం కూడా కలిపి ఒక ఉమ్మడి ఐక్య ఉద్యమాన్ని ఈ దేశ ప్రజల మొత్తాన్ని చైతన్యం చేసే దానికోసం. ఎందుకంటే మనం ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని, కార్పొరేట్ శక్తుల్ని మనం ఢీకొంటున్నాం కాబట్టి
మనం ఈ రకంగా పోరాటం చేయాలి. దానికి మనం స్ఫూర్తినిచ్చేటటువంటిది క్విట్ ఇండియా డే కాబట్టి ఈ సందర్భంగా పోరాటం చేద్దామని ఢిల్లీలో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సూటిగా చెప్పండి, మోడీ ప్రభుత్వ విధానాలు రైతాంగానికి ఏ విధంగా నష్టమని మీరు భావిస్తున్నారు? మోడీ విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయి అనేటటువంటిది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ ప్రభుత్వము 2013 ఎన్నికల ప్రచారంలో స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఓకే. కానీ ఈ మేనిఫెస్టోని మేము అమలు చేయలేము, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయలేమని సుప్రీంకోర్టుకి ఇదే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. ఎంత దుర్మార్గం అండి అది. ఇప్పుడు అందుకని ఓట్లు వేయించుకోవడం కోసమేమో చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2017లో ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం రాబోయే 5 ఏళ్లలో అని చెప్పింది. కానీ ఈరోజు 2026 వచ్చినా సరే రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా మీరు చూడండి, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ ఏ రాష్ట్రంలో చూసుకున్నా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఎందుకనంటే పెట్టే పెట్టుబడికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు చాలా చాలా నామమాత్రంగా ఉంటున్నాయి. ఆ ఇచ్చే సబ్సిడీల్లో కూడా ఈరోజు మనం చూస్తున్నాం, ఎరువులకి తీవ్రమైనటువంటి కోత పెట్టింది. అసలు యూరియానైతే ఒక రకంగా చెప్పాలంటే అందే పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈరోజు మోడీ ప్రభుత్వము రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తూ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి, ఒక 22 పంటలకి, దానిలో నూనె గింజలకు సంబంధించి, అప్రాలకు సంబంధించి వీటన్నీ ఒక 22 పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తారు. మొన్న మనం క్రితం చూసి ఆ మొక్కజొన్న పంటకి ప్రభుత్వము ప్రకటించినటువంటి రేటు ఎక్కడా కూడా అమలు జరగలేదు. పోనీ వాళ్ళు ఎంత ప్రకటించారు? 2400. ఆ 2400 కూడా అమలు చేయకుండా వాళ్ళు ఎందుకు ప్రకటించినట్లు అంటే మద్దతు ధరలు ప్రకటించటము, దాన్ని అమలు చేయకపోవటం అనేటటువంటిది కూడా రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుంది. అందుకని వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటే వచ్చే సబ్సిడీలకి కోత పెడతా ఉన్నారు, రైతాంగం పండించే పంటలకి గిట్టుబాటు ధరలు లేవు. ఏ రకంగా చూసుకున్నా రైతుకి అనేటటువంటిది న్యాయం జరగట్లేదు. కాబట్టి రైతాంగం తీవ్రమైనటువంటి నిరసన 2020లో చూసాము, మళ్ళీ జరగబోతా ఉంది. గోపాలరావు గారు, రైతులు, కార్మికులు ఈ నిరసన ప్రదర్శనలో ఉన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కూడా దీనికి తోడైంది. వాస్తవానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని వీళ్ళు పేరు మార్చి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీంట్లో రాష్ట్రాల వాటా 60-40గా మారింది. అంటే కేంద్రం 60%, రాష్ట్రం 40%. ఇప్పుడు రాష్ట్రాలు ఇంత భరించడం కష్టం కదా, మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి? మీకు ఒక విషయం మేము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ పేరును తొలగించడమే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఓకే. ఎందుకనంటే ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో ఒక ప్రధానమైన భూమికి పోషించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఈ దేశ ప్రజలందరి చేత మహాత్మాని పిలిపించుకున్నటువంటి తరుణంలో ఆ పేరును తొలగించడం అనేటటువంటి దుర్మార్గం. 90-10%. ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం 90-10. ఎందుకని మనం గమనించాలంటే 90% కేంద్రం భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో వస్తున్నటువంటి అన్ని రకాల పన్నులు ఈరోజు కేంద్రం దగ్గర పోగుబడి ఉన్నాయి. మరి ఈరోజు బలహీన రాష్ట్రాలను చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దన్న పాత్ర కేంద్రం పోషించాలని ఆడాడు యూపీఏ ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే వెనకున్నటువంటి వామపక్షాలు. ఆ రోజు వామపక్షాల యొక్క అండతోటే ఈ పథకం అనేటటువంటిది బయటకు రావడం జరిగింది. ఓకే. ప్రజెంట్ ఏమంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అప్పుడు రాష్ట్రాలకు పెద్దగా భారం లేదు. ఇప్పుడు రాష్ట్రాలకి ఇది వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం మూలంగా 100 రోజుల పని 120 రోజులు పెంచామని చెప్పినప్పటికీ రాష్ట్రాల వాటా 40% భరించాలా? ఇది ఆర్థిక భారం కాదా ఈ రాష్ట్రాలకు అంటున్నా? ఖచ్చితంగా ఆర్థిక భారం అండి. ఎందుకనంటే జిఎస్టీ పెట్టిన తర్వాత పన్నులు అనేటటువంటిది కంప్లీట్గా కేంద్రానికి వెళ్తున్నాయి. మీరు చూడండి, అది విడతల వారీగా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీని విడుదల చేస్తూ ఉంది. అందుకని ఈ వచ్చే పనులని అక్కడ పోగుపడుతున్న తరుణంలో 90-10 పక్కన పెట్టి 60-40 పెట్టడం అనేటటువంటిది అది దుర్మార్గం. రెండోది ఏంటంటే ఈరోజు బీహారు బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం, ఈ 2 రాష్ట్రాలు మేము దీన్ని భరించలేము, దీన్ని మేము అమలు చేయలేమని వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చారు. మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వం మాత్రం ఈరోజు మౌనంగా కిమ్మనకుండా కూర్చుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో లేదు కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా బీజేపీకి అసలు ఒక రకంగా చెప్పాలంటే దాసోహం అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ఆయన వ్యక్తిగతంగా నష్టం ఉండదు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం తీవ్రంగా నష్టం. ప్రధానంగా వ్యవసాయ కార్మికులు, రైతాంగం, పేదలు వీళ్ళందరికీ కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఇది రేపు భవిష్యత్తులోనైనా సరే తెలుగుదేశం పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం. గోపాల్ గారు, మీది దేశవ్యాప్త నిరసన ప్రదర్శన నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రత్యేక డిమాండ్లు ఏమైనా పెట్టారు మీరు ఈ ఆందోళనలో ఏమన్నా మీరు? ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు అనేటటువంటిది ఆయా ప్రాంతాల వారీగా ఉన్నాయి. ఓకే. ఈరోజు మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఉచిత పంటల బీమాను అమలు చేయండి. ఎందుకనంటే ఈరోజు ఉచిత పంటల బీమా అనేటటువంటిది రైతుకి అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వాడి జీవితం తయారైంది. కాబట్టి ఉచిత పంటల బీమా అనేటటువంటిది ఎందుకు మీకు ఒకే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. మన పల్నాడు ప్రాంతమే తీసుకోండి. ఇప్పటికి కూడా ఈరోజు 32,000 హెక్టార్లు సాగైతే దాదాపుగా 30,000 హెక్టార్లు పత్తి సాగైంది. ఈ పత్తికి సంబంధించి 1,900 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలి. కానీ అటు వ్యవసాయ అధికారులు ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకున్న రైతులు ముందుకు రావట్లేదు. ఎందుకనంటే మీరు ఒకటి గమనించాలి. ఇంతకుముందు ఎప్పుడు కూడా రైతులకి నష్టం జరిగినప్పుడు వెంటనే ఇన్సూరెన్స్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకని మన చేతిలో డబ్బులు లేనప్పుడు 19,000 2,000 పెట్టి ఈ రకంగా ఇన్సూరెన్స్ చేపిస్తే రేపు మనకు వచ్చేదంతా అనేటటువంటి భయంతో ఈరోజు ప్రజలు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము అడుగుతా ఉన్నాము, ఉచిత పంటల బీమాని ఖచ్చితంగా అమలు చేయండి. ఎందుకనంటే ఉచిత పంటల బీమా అమలు చేసేటటువంటి తరుణంలో మాత్రమే రైతుకి ఎంతో కొంత వెసులుబాటు. ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు మాట్లాడితే రైతు భరోసా, రైతు సేవ ఏదేదో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. అవన్నీ కూడా నువ్వు ఏదో ఒక రూపంలో అతనికి సేవ చేసినప్పుడే ఉపయోగపడితే తప్ప లేకపోతే ఉపయోగపడవు. ఇక పల్నాడు ప్రాంతానికి వచ్చే తలకే ఈరోజు మనం చెప్తా ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో వరికపుడిశెల ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉంది. దాదాపుగా 7 దశాబ్దాల కళ. ప్రతి వాళ్ళు దాన్ని మేము అమలు చేస్తాము, మేము చెయ్యకపోతే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు 10 మంది ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. అందుకని మేము అనేది ఏంటంటే వరికపుడిశెల ప్రాజెక్టు ఇప్పటికి కూడా మన పల్నాడు ప్రాంతానికి మణిదీపం. దాన్ని మీరు ఖచ్చితంగా వెంటనే పనులు ప్రారంభించండి. ఎప్పటికప్పుడు అనుమతుల పేరుతోటి కాలయాపన చేయటం అనేటటువంటిది సరైనది కాదు. దానికి వదిలేటటువంటిది కేవలం 100 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఈరోజు పల్నాడు ప్రాంతంలో అగ్రహార భూములు సాగు చేసుకునే కుటుంబాలు 15,000 కుటుంబాలు ఉన్నాయి. చుక్కల భూములు అంటారు అవేనా? అగ్రహారం భూములు వేరే. ఓకే. ఎందుకనంటే గతంలో రాజుల కాలంలో కొంతమందికి అగ్రహారాల రూపంలో, ఈనాముల రూపంలో ఇచ్చినటువంటి భూములు రైతులు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ సాగు చేసుకుంటున్నట్టు వాటికి ఇప్పటికి కూడా ఎటువంటి హక్కులు లేవు. దానివల్ల వీళ్ళు కల్పించేటటువంటి ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఇవాళ ఏదైనా యంత్రాలు తీసుకోవాలనుకోండి తీసుకోవాలి. ఇవాళ అదేవిధంగా ఎరువుల యాప్ పెట్టారు. ఎరువుల యాప్ ఏంటి? అతను రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయితేనే అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. మరి కావాలా? మరి అటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా ఎరువులు కొనుక్కోవాలి, భారం పడిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటి లోకల్ డిమాండ్లు అన్నింటినీ కూడా దీనికి జోడించి రేపు పల్నాడు జిల్లాలో కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, ప్రధానంగా జిల్లా కేంద్రం, మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతుల్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని కలిసి వచ్చేటటువంటి అనేక శక్తులు మొత్తాన్ని కూడా కలుపుకొని జిల్లాలో కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన రూపం తెలియజేయడానికి కార్మికవర్గం, రైతాంగం సమాయత్తమైందనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. నిరసన అంటే ప్రదర్శన చేస్తారా? జైలు బరో కూడా ఉందా? నిరసన అనేటటువంటిది ఆ వచ్చినటువంటి ప్రజలు, ఆ ప్రజలని యొక్క ఇదిని బట్టి అది ఏ రూపమైనా సరే తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని మనకి దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు జైలు భరో ఉంది, రాస్తారోకోలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అందుకని మనం అనేది ఏంటంటే జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ కార్మిక వర్గము, రైతాంగము గ్యాదర్ అయ్యేటటువంటి దాన్ని బట్టి ఏ రూపమైనా సరే నిరసన అనేటటువంటిది ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాలనేది మా నిర్ణయం. సరే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఎటువంటి కార్యాచరణ చేపట్టినాయి రేపు ఆగస్టు 10 జయప్రదం చేయడం? ఆగస్టు 10 జయప్రదం చేయడానికి ముందుగా మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 520 గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా ముందు ఈ సమాచారం చేరవేయాలి. ఓకే. ఎందుకనంటే కార్మిక వర్గం, రైతాంగము వాళ్ళ హక్కుల కోసం. అదేవిధంగా ఈరోజు మనం గ్రామాల్లో వెళ్తే ఉపాధి హామీ పని అంటే జనానికి చాలామంది కరువు పని అంటే అసలు నోటెడ్. కరువు పని అంటే నోటెడ్. అందుకని రేపు కరువు పని ప్రమాదంలో పడేటటువంటి ఉంది. అందున ఇప్పుడు కరువు పని కూడా ఎందుకు ప్రమాదంలో పడితే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని అంటే ఈరోజు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ ఉపాధి హామీ పని అయినా మనకు కొంత పని చూపించింది అనేటటువంటి ప్రజల్లో ఒక విషయం ఉంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా సంఘటితంగా బయటికి రావడానికి అవకాశం ఉంది. అందుకని ఈ 3 తరగతుల్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసి, అదేవిధంగా దాంతోపాటు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మైక్ ప్రచారము, ఆటో ప్రచారము, అదేవిధంగా మోటార్ సైకిల్ ప్రచారం, ఏది వీలుగా ఉంటే దాన్ని అంతిమంగా మన యొక్క వాయిస్ని ప్రజలకు చేరవేసి ఆ ఆగస్టు 10వ తేదీ నాడు జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే దానికోసం మా కార్యాచరణ. థ్యాంక్ యూ గోపాలరావు గారు. ఆగస్టు 10 మీ నిరసన ప్రదర్శన, జైల్ బోరో కార్యక్రమాలు విజయవంతమై
ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల, వ్యవసాయ కార్మికుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేందుకు మీ నిరసనలు సహకరిస్తాయని ఆశిస్తూ మా రాకీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.